సో ఇది చూసారు కదా, ఇది ప్లాస్టిక్. ఇది ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ ఏం చేస్తుంది, రప్చర్ అవుతుంది స్కిన్. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ 4 days, 2 days, 3 days, వెల్ అండ్ గుడ్. బట్ ఇదే ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ ద ఓవర్ లైఫ్ లాంగ్ వాడే కొద్దీ స్కిన్ రప్చర్ అవుతుంది. అండ్ దీస్ ప్లాస్టిక్ ఈస్ కంటైన్ సో మచ్ ఆఫ్ టాక్సిన్స్. అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందా లేదా, మనకి కంఫర్ట్ కొంతవరకు చూస్తాం. బట్ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ ద పీపుల్, ఎవరైతే పిల్లలు 1 month 2 months వాడేవాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. వాళ్ళ థైస్ రబ్ అయిపోతాయి, స్కూల్కి వెళ్తే అన్ఈజీగా ఫీల్ అవుతారు, అండ్ వర్క్ చేయలేరు, ఫోకస్ ఉండదు, చిరాకు పడిపోతారు. నెక్స్ట్ మంత్ పీరియడ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది తెలుసా, అబ్బా పీరియడ్ రాకపోతే బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇది కాటన్, దీనికి కనిపిస్తుంది చూడండి, ఇది కాటన్. ఇది చాలా కంఫర్ట్ ఇస్తుంది అండ్ సైమల్టేనియస్లీ అబ్జార్ప్షన్ అన్నది ఇక్కడ చూపించేది ఏంటిది, అబ్జార్బ్ అవ్వాలి, బయటికి లీక్ అవ్వకూడదు అన్నది కాన్సెప్ట్. అదొక్కటే మనకి కంఫర్ట్ కావాలి. బట్ దీంట్లో ఉన్న టాక్సిన్స్ ఎంతవరకు కరెక్ట్, ప్యాడ్ యూస్ చేసుకునేటప్పుడు కంఫర్ట్ ఇస్తుందా లేదా, స్కిన్ ఇరిటేషన్ వస్తుందా లేదా, అండ్ సైమల్టేనియస్లీ